ఇప్పుడు యూట్రైన్ ఫైబ్రాయిడ్ వచ్చాయి. ఎట్లా తెలుసుకుందామంటే స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్. సో సింపుల్ అల్ట్రాసౌండ్ 2D స్కాన్‌లోనే మనకు తెలిసిపోతది. గర్భసంచిలో గడ్డలు ఉన్నాయా లేదా? ఎన్ని గడ్డలు ఉన్నాయి? సైజ్ ఎంత? అని మొత్తం తెలుస్తదనమాట. సో ఇప్పుడు గర్భసంచిలో గడ్డలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఏం చేద్దాం? ఏదైనా ప్రాబ్లమ్ వస్తదంటే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గర్భసంచిలో మీకు ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు మీకు కొన్ని ప్రాబ్లమ్స్ లైక్ అబార్షన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీకు కొన్ని అప్పుడప్పుడు బ్లీడింగ్, స్పాటింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ దెన్ మీకు సడన్‌గా ఈ ఫైబ్రాయిడ్‌లో కొన్ని చేంజెస్ జరుగుతది ప్రెగ్నెన్సీ టైంలో. దానివల్ల మీకు కడుపు నొప్పి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ కొంచెం డెలివరీ కొంచెం ముందు అవ్వడానికే ఛాన్సెస్ ఉంది. అండ్ దెన్ డెలివరీ టైంలో మీకు ఎక్కువ బ్లీడింగ్, పీపీహెచ్ అంటాం, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఫామ్ అయితే మనం కంప్లైంట్స్ ఏం లేకుండా కూడా చాలా మందికి కంటిన్యూ అవుతుంది అనమాట. సో దానివల్ల మీరు భయపడాలంత అవసరం లేదు. బట్ కొంచెం ప్రికాషనరీగా ఉంటే బెటర్ అనమాట.